ఒడిశాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పంజా విసిరారు. కల్తీ ఆహార ఉత్పత్తుల కేంద్రాలపై వరుసగా రెండో రోజు దాడులు చేపట్టారు. సిల్వర్ సిటీగా పిలువబడే కటక్లో బుధవారం రాత్రి నిర్వహించిన సోదాల్లో కటక్ మున్సిపల్ కార్పొరేషన్ ఆహార భద్రతా అధికారులు 70 క్వింటాల కల్తీ పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిర్వహించిన దాడుల్లో కూడా 60 కిలోల కల్తీ పన్నీర్ను సీజ్ చేశారు. 2 రోజుల్లో 760 కిలోల కల్తీ పన్నీర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో పన్నీర్, పాల ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉండడంతో కల్తీగాళ్లు అక్రమ దందాకు తెరలేపారు. స్వాధీనం చేసుకున్న పన్నీర్కు అయోడిన్ పరీక్ష నిర్వహించగా నల్లగా మారినట్టు అధికారులు పేర్కొన్నారు. సీజ్ చేసిన కల్తీ పన్నీర్ను ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. కల్తీ దందాకు పాల్పడుతున్న నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కల్తీ ఆహార పదార్థాలతో అక్రమార్కులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వరుస దాడులతో అధికారులు కల్తీ దందాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ ఆహార పదార్థాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచించారు.